చెడ్డక్రియలు తీసి పక్కన పెట్టేసి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శిలువ మరణం చనిపోయి తిరిగి లేటం అన్నది అది నీకు వర్తిస్తుంది ప్రియులారా. మరి ఆలోచన లేకపోతే ఆయన రక్తం మనకు ఫలించదు ప్రియులారా. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమైందా? అర్థమైన చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ఆలయంలో దేవుని యొక్క వాక్యం మాత్రమే బోధించబడుతుంది. అర్పణ శాంతం ఎగ్గొట్టమని కాదు. మీకు కలిగిన దేవుడు చెప్పింది మీరు వేయాలి. దానిలో ఇదేం కాదు. దానిలో కూడా దేవుని యొక్క కృప ఉంటుంది. దాని గురించి చెప్తారు ముఖ్యమని. కనికరం వదిలిపెట్టేశారు, న్యాయం వదిలిపెట్టేశారు. ఇవన్నీ వదిలిపెట్టి వేసుకుంటే సరిపోతా? రెండు చేయాలి. అదే యేసుప్రభువు చెప్తారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకేం చేయాలి? ఆయన మనము ఏ విధంగా ఎందువలన యేసుప్రభువు వారు మనల్ని విమోచించారండి చెప్పండి, చూద్దాం, చదివి చూపిస్తా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కరికర్మ చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఏ విధంగా రక్షించబడ్డాము? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏది? అది పునర్జన్మ అంటే ఏంటి చెప్పండి? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే తెలియదుగా మనందరికీ. ఏంటది పునర్జన్మ అంటే? ఏంటో గట్టిగా చెప్పండి. పునర్జన్మ అంటే తిరిగి జన్మించుట. ప్రతి ఒక్కరు కూడా భూలోకంలో జన్మిస్తారు. పెళ్లి అయినటువంటి ప్రతి ఒక్కరికి బిడ్డలు ఉంటారు. వారిని జన్మించడం అంటారు, పుట్టడం అంటారు. మరి వారు తిరిగి జన్మించాలి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల నుంచి పుట్టిన బిడ్డలందరూ కూడా తిరిగి జన్మించాలి, తిరిగి పుట్టాలి. తిరిగి పుట్టడం అంటే మళ్ళీ చనిపోయి తల్లి గర్భంలో నుంచి పుట్టాలా? అది కాదు. ఎట్లాగా? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడమే తిరిగి జన్మించడం అంటే. నీరు అంటే దేవుని వాక్కు మూలంగా జన్మించాలి. ఆత్మ అంటే ఆత్మ మూలంగా జన్మించాలి, దేవుని యొక్క ఆత్మ మూలంగా. అది తిరిగి జన్మించడం అంటే. అర్థమైందా? అర్థమైన వాళ్ళ చేతులు పైకెత్తండి. తిరిగి జన్మించడం అంటే ఏంటి చెప్పండి? తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ తిరిగి జన్మించిన వారు కారు. నీరు అంటే దేవుని వాక్కండి. తెలియట్లేదా? ఇన్నిసార్లు చెప్పుకున్నాం. నా నోరు చెప్పడుతాం కానీ మీకు అర్థం కావట్లా. మీ బుర్రలో ఏముంటాయి చెప్పండి ఒకసారి. మీ డిప్పలు పైకి చేయాలి లేపితే కానీ తెలియదు మీ బుర్రలో ఏమున్నాయో. నీటి మూలంగా ఏంటి? దేవుని వాక్కు. ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ మూలంగా. అర్థం చేసుకోండి మాటల్ని, బైబిల్ మాటల్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే చెప్పండి. ఇప్పుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. నీటి మూలంగా అంటే దేవుని వాక్కు మూలంగా జన్మించాలి ఒకటి. రెండవది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాలి రెండవది. అప్పుడు తిరిగి జన్మించడం అంటే అదే నూతనంగా జన్మించడం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు
మనకు నూతన స్వభావం వస్తుందండి పిల్లారా. దేవునికి స్తోత్రం. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినంత కాలము కూడా మనకు పాత స్వభావమే, క్రొత్త స్వభావం కాదు ప్రియులారా. కొత్తగా జన్మించిన వారిని కాదు ప్రియులారా. నీటి మూలంగా ఆత్మ మూలంగా ఖచ్చితంగా జన్మించాలి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియులారా. అప్పుడే నూతన జీవితం వస్తుంది, లేకపోతే రాదు ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అది ఎట్లా అర్థమవుద్ది? బైబిల్లో చదివినంత మాత్రానే మనకు తెలుస్తుంది, శరీర ప్రకారంగా తెలుస్తుంది. కానీ అది దేవుని ఆత్మ ప్రకారంగా మనకు తెలియాలంటే మనకు దేవుని ఆత్మ ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం నీతిమంతులుగా ఎట్లా తీర్చబడ్డాం? నీతిమంతులుగా ఎట్లా కొత్తగా జన్మించాం, బాగానే ఉంది. దేవుని కనికరం చొప్పున ఎట్లాగా? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేస్తుంది. ఈ రెండింటి మూలంగా మనము ఆయన కనికరం ద్వారా మనం పొందాము, బాగానే ఉంది. మరి ఎట్లా నీతిమంతులుగా మార్చబడేది ఎట్లా మనం అంటే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమవుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని మూలంగా, ప్రభువు మూలంగా, యేసే మూలంగా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. మన సొంత శక్తి చేత, మన బలము చేత, మన సొంత యుక్తి చేత, మన సొంత జ్ఞానం చేత మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. కానీ ప్రియులారా, దేవుడు మనలను నీతిమంతులుగా యేసు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.